అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మనుషుడు ఎంతో బలహీనుడు. పాపమును గాని ఈ లోకమును గాని సైతానును గాని జయించే బలము శక్తి లేదు. మన ప్రభు అయిన యేసు బలవంతుడగు తండ్రి. ఈయన పాపమును, లోకమును, సైతానును మాత్రమే కాదు, మరణమును కూడా జయించే బలము శక్తి ఆయనకున్నది. అందుకే ఆయనను మనుషులు చంపివేసినా తిరిగి లేచారు. హల్లెలూయా. ఈ బలమైన యేసయ్య మనకు తోడుగా ఉంటే సమస్తము చేయగలుగుతాం. మనమంతటా మనమేమీ చేయలేము. ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకొని బలమును ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. మా సొంత శక్తి చేత, మా జ్ఞానం చేత ఈ లోకాన్ని, పాపాన్ని మేము జయించలేము. అటువంటి మాకు బలాన్ని ఇవ్వడానికే ఈ లోకంలో మీరు అవతరించున్నారు. మీకు వందనములు. మీ శక్తిని, మీ బలాన్ని మాకు ప్రసాదించి మేము ఈ సైతానుని, మా బలహీనతలను, పాపమును జయించి నీ కుమారులుగాను, నీ కుమార్తెలుగాను ఈ లోకంలో జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.